శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శక్తివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. మరొకసారి శిలనైన నన్ను శక్తివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము 42వ వచనం నుంచి మనం విందాం. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు అనే దేవుని వాక్యంలో మనం చూస్తాం. అభ్యంతరాలు సహజంగా మనుషులకు వస్తాయి. ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయో వారికి శ్రమ అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రోమాపత్రిక 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఇక మీదట ఒకరిని ఒకడు తీర్పు తీర్చుకుందము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. దీనులు, సాత్వికులు, బలహీనులు, చిన్నవారు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు సహజంగా అభ్యంతరపరచబడే ప్రమాదం ఉంది. అయితే అభ్యంతరపరచబడితే ఎవరి ద్వారా ఆ అభ్యంతరం వస్తుందో వారికంట పెద్ద తిరగట్రాయి వారి మెడకట్టి లోతైన సముద్రంలో పడవేయబట్ట వారికి మేలు అని బైబిల్ గ్రంథంలో చూస్తాం. వారు అభ్యంతరపరచబడ్డ ద్వారా వారు దేవుని కార్యాలని చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. అయితే అభ్యంతరపరచు వారికి వారిని లోతైన సముద్రంలో పడవేయుట వానికి మేలు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. మన వలన ఎవరు అభ్యంతర పడకుండా జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మనల్ని మనం ఎక్కువ చేసుకోవటానికి ఇతరులను తృణీకరిస్తుంటాం. అది కూడా అభ్యంతరపరచటమే, అది ప్రమాదమే. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. బైబిల్లో నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయము, నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. ఒక చేయికి క్యాన్సర్ గడ్డ వచ్చిందనుకోండి, ఆ క్యాన్సర్ గడ్డను తొలగించాలి అంటే కొన్నిసార్లు చేతిని తీసివేయాల్సి వస్తుంది, లేక కాలు తీసివేయాల్సి వస్తుంది. షుగర్ వ్యాధి ఎక్కువ ద్వారా గ్యాంగ్రీన్ అనే జబ్బు వస్తుంది, కుళ్ళిపోతుంది, కాళ్ళు కుళ్ళిపోతుంది. చిన్నదే కదా ఉంచేద్దాంలే అనుకుంటే ఆ కుళ్ళు శరీరమంతా పాకి చివరికి చాలా భాగము తీసివేయాల్సి వస్తుంది. చిన్నగా ప్రారంభించబడినప్పుడు దాన్ని తీసేస్తే అది పాకదు. ఈ మధ్య ఒక యవనస్తుని కరెంట్ షాక్ కొట్టింది. ఆ కరెంట్ షాక్ ఏమైందంటే తన చేతులు తన కాళ్ళు నల్లగైపోయాయి. డాక్టర్ గారు అన్నారు ఇన్ఫెక్షన్ ఎక్కువైంది, వెంటనే చేతులు కాళ్ళు తీసేయాలి అన్నారు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని ప్రయత్నం చేశారు, కానీ ఇన్ఫెక్షన్ కారణంగా కాళ్ళు చేతులు తీసివేయాల్సి వచ్చింది. ఉదయకాలము పాపము ప్రమాదకరమైంది. అది క్యాన్సర్ కన్నా ప్రమాదమైంది, అది ఇన్ఫెక్షన్ కన్నా ప్రమాదమైంది. ఆ పాపాన్ని మనం తీసివేయకపోతే అది మనల్ని పరలోకానికి రాకుండా చేస్తుంది. కాబట్టి మన హృదయములో ఆయనకు ఆయాసకరమైనది ఏదున్నా వాటిని మనం తొలగించుకోవాలి. నీ చేయిని అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయము అనుంది. 45వ వచనంలో నీ పాదము నేను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి
నరకంలో పడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్నుని అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసివేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబట్ట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు. పరలోకంలో ఒంటి కంటితో ఉంటామని కాదు దాని అర్థం కత్తిరించేసుకోవాలి అంటే పూర్తిగా భౌతికంగా కత్తిరించేయాలి అని కాదు దాని అర్థం. ఆ పాపమును నీ హృదయములో నుంచి తొలగించేసే. నీ చేయి ద్వారా అభ్యంతరకరం కలిగించే పాపములు నీ హృదయములో ఉంటుంది, వాటిని నువ్వు తొలగించాలి. నీ కాలి ద్వారా, నీ కన్ను ద్వారా పాపము చేయటానికి నీ హృదయములో నుంచి ఆ పాపం బయటకు వస్తుంది. ఆ పాపాన్ని తీసివేసుకో. అది చాలా ప్రమాదకరమైంది. బైబిల్లో రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం, చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి అనుంది. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు ఆయన మరణానుభవంలోనికి ఐక్యం చేయబడతారని మీరు ఎరగరా? ఆయన మరణానుభవంలో ఐక్యం చేయబడిన వారమైతే ఆయన పునరుత్థానపు అనుభవంలో కూడా ఐక్యం చేయబడిన వారమవుతామని బైబిల్ గ్రంథం చెప్తుంది. మన శరీరాల్ని ఒకప్పుడు పాపానికి వాడాం. ఇప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని, ఈ అవయవాల్ని నీతికి సాధనాలుగా మనం వాడాలి. పాపానికి అప్పగించుకుంటే దానివలన ఫలం అపవిత్రత, దాని అంతం మరణం. మరి నీతికి అప్పగించుకుంటే దాని ఫలం పరిశుద్ధత, దాని అంతం నిత్యజీవం. మన శరీరము పాపం విషయంలో మృతమైందిగా ఎంచుకోవాలి అని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. ఈ చెయ్యి నాది కాదు, ఈ కన్ను నాది కాదు, ఇది విలువబెట్టి కొనబడింది. నేను యేసుక్రీస్తులో పాపం విషయంలో మృతమైనాను అని గుర్తించగలగాలి. అలాగనగా మనం జీవించగలిగితే పాపానికి దూరంగా ఉండే అవకాశము ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ గ్రంథంలో చూస్తాం. మత్తయి సువార్త 13:41, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఏడుపును పండ్లు కోరుకుటయు ఉంటుంది అగ్నిగుండం. అగ్నిగుండం భయంకరమైంది. అగ్నిగుండంలో పడకుండా ఉండటానికే యేసుక్రీస్తు రక్షకుడిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. పాపము మనల్ని అగ్నిగుండంలోకి తీసుకెళ్ళటానికి కారణమవుతుంది. కనుక ఆ పాపమును తొలగించుకోవడానికి రక్షకుడిని యేసుక్రీస్తుని మనం ఆశ్రయించాలి అని బైబిల్ గ్రంథంలో మనము గమనించగలం. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడని చెప్పెను. ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అగ్ని ఇది శ్రమను చూపిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసము పరీక్షించబడుతుంది అగ్ని ద్వారా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. కొన్నిసార్లు సారము శ్రమల ద్వారానే కలుగుతుంది. ఉప్పు నిస్సారమైతే దానివల్ల ప్రయోజనం లేదు. ఉప్పు చాలా అవసరమైంది. ఉప్పు నిబంధనకు, సమాధానానికి, సాక్ష్యానికి గుర్తు. అయితే ఉప్పుకు సారం లేకపోతే ఉపయోగం లేదు. కనుక దేవుని బిడ్డలుగా లోకానికి ఉప్పుగా మనం బ్రతకాలి, సమాధానకరంగా మనం బ్రతకాలి. దేవుడి మాటలు దించినగాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడకు దేవ, సర్వాధికారికి స్తోత్రాలు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. వెతబడిన మాటలు మందరి హృదయం నీరుకట్టి ఫలింప చేయండి. మా వలన ఎవరు అభ్యంతరపరచబడకూడదు. అంతేకాకుండా ప్రభా, మేము నీకు ఆయాసకరమైంది మాలో ఏది ఉండకూడదు. మా హృదయాంతరంగములో అభ్యంతరపరిచేవి తొలగించుకుంటూ సహాయపడండి. మా జీవితంలో సాక్ష్యము కలిగి, సమాధానం కలిగి నీకు మహిమను తీసుకొచ్చే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.